ఎండోమెట్రియం మొత్తం లాగేస్తే అది మళ్ళీ రీజనరేట్ అవ్వకుండా ఉండే పరిస్థితి కనుక వస్తే అప్పుడు ఎండోమెట్రియం సరిగా రాదు. సో ఇప్పుడు నోబడీ ఈస్ ఫాలోయింగ్ ఇట్ అండి. అండ్ వీలైనంత వరకు ఇన్ కేస్ అబార్షన్ అయింది, హార్ట్ బీట్ ఆగిపోయింది అన్నా కూడా మందుల ద్వారానే మనం క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మందులతో కూడా అవ్వట్లేదు అంటే తప్ప సర్జికల్గా మనము క్లీన్ చేయడం అనేది మానేసాం. ఎందుకంటే మనము గర్భసంచి లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టినప్పుడు ఇన్ఫెక్షన్ ఈజీగా వెళ్తుంది. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భసంచి పొర డ్యామేజ్ అవుతుంది, ఒక్కొక్కసారి ట్యూబ్స్ కూడా బ్లాక్ అవుతాయి. సో రిపీటెడ్ అబార్షన్స్, రిపీటెడ్ డిఎన్సీస్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పొర డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మేము చాలామంది పేషెంట్స్ లైక్ 1-2 years ట్రై చేసిన తర్వాత వస్తుంటారు. వాళ్ళు ఎక్కువగా ఎలాంటి డౌట్స్ అడుగుతారు మ్యామ్? లైక్ వాళ్ళకి పాజిటివ్ వస్తుందా అని ఎలాంటి డౌట్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు? సో మోస్ట్ కామన్ డౌట్ మా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ డౌట్ వాళ్ళు అడిగేది, మీరు ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తా అంటున్నారు, మా స్పర్మ్స్ IUI ద్వారా ఎక్కిస్తా అంటున్నారు, లేదా IVFలో ఎగ్ అండ్ స్పర్మ్ కలిపి మీరు పెడతా అంటున్నారు, మాకు పెడతారా? ఫస్ట్ డౌట్ వాళ్ళకి. అది చాలా పెద్ద డౌట్ వాళ్ళకి. ఎందుకంటే ఈ IVF సెంటర్స్లో ఎవరిది పడితే వాళ్ళది ఎట్లా పడితే అట్లా పెట్టేస్తారు అని పెద్ద అపోహ ఉంటుంది. అది మెయిన్ డౌట్ అడుగుతారు. రెండోది, మీరు ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఎంబ్రియోస్ని పెడుతున్నారు, మా బేబీస్ హెల్దీగా ఉంటారా? థర్డ్ డౌట్, సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, నా బాడీ పాడైపోతుందా, వెయిట్ గెయిన్ అయిపోతానా, ఒళ్ళు పాడైపోయి నాకు ఏదన్నా ఇబ్బంది అయిపోతుందా? ఇవి 3 కామన్ డౌట్స్ వాళ్ళు అడుగుతారు. సో టు క్లారిఫై, ఫస్ట్ థింగ్ ఇస్ గ్యామెట్ మిక్సప్ ఛాన్స్ లేకుండా, ఎస్పెషలీ 39లో వీ టేక్ 100% ప్రికాషన్స్ అండి. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ RI విట్నెస్. సో మీకు ఒక కార్డ్ ఇస్తారు. ఆ కార్డు మనం ఏ ప్రొసీజర్ చేయాలన్నా కూడా అది ఒక స్లాట్లో పెడతాము. వాళ్ళ ఎగ్ అండ్ స్పర్మ్ తప్పితే ఇంకేది బయటకు తీసినా కూడా అలారం మోగుతుంది. సో దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ గ్యామెట్ మిక్సప్. అండ్ ప్రతిదీ కూడా డబుల్ విట్నెసింగ్ ఉంటుంది. ఒక ఎంబ్రియాలజిస్ట్ ఏ పని చేసినా కూడా ఇంకొక ఎంబ్రియాలజిస్ట్ దానికి విట్నెస్ సైన్ చేయాల్సిందే. సో ఒకళ్ళది ఇంకొకళ్ళకి పెట్టడం అనేది జరగదు. అండ్ ఒకవేళ డోనర్ పెట్టాల్సిన అవసరం ఉంటే కంప్లీట్గా కన్సెంట్ తీసుకొని అన్నీ కరెక్ట్గా చూసుకొని పెడతాం. సెకండ్ థింగ్ ఇస్ హెల్దీగా ఉంటారా లేదా. సో ఇప్పుడు వరకు ఉన్న రీసెర్చ్ ప్రకారం మనం IVF IUI ద్వారా చేసిన ట్రీట్మెంట్స్ ద్వారా పుట్టిన పిల్లలు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చినప్పుడు పుట్టిన పిల్లలు కూడా దే ఆర్ ఆల్ ద సేమ్. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అవయవ లోపాలు ఎక్కువగా ఉండడం ఇలాంటివి అయితే ఏమీ లేవు. అండ్ థర్డ్ థింగ్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఇప్పుడు చేసే ప్రోటోకాల్ ప్రకారం అయితే దెర్ ఆర్ అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో వెయిట్ గెయిన్ అవుతారు, హార్మోన్స్ ఇచ్చేస్తున్నారు అంటే మనం ఇచ్చే హార్మోన్స్ ఓవరీస్ మీద తప్ప, లేదా గర్భసంచిలో పొర మీద తప్ప ఇంకా బాడీలో ఇంకే పార్ట్ మీద కూడా పనిచేయవు. కొంచెం ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల కొంచెం వాటర్ రిటెన్షన్ ఉంటుంది కాబట్టి 0.5% ఇంక్రీజ్ ఇన్ వెయిట్ ఉంటుంది. బట్ చాలామంది ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతారు. అది వేరియస్ అదర్ రీజన్, స్ట్రెస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. బెడ్ రెస్ట్లో ఉండాలనుకుంటారు, మేము ఎంత వద్దని చెప్పినా బెడ్ రెస్ట్లో ఉంటారు. సో ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవుతారు. ఎక్కువ తింటారు అంటే ఆ స్ట్రెస్ వల్ల, ఫర్ లైక్ ప్రెగ్నెన్సీ వస్తుంది, ఆహారం అందాలి, సో ఇలాంటి రీజన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. కానీ అదర్వైజ్ ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్.